రాబడి మీరు బినామీ అని చెప్పి సర్వేశ్వర రెడ్డి పేరు ఎత్తొచ్చు, కానీ నేను ఎత్తలేను, వాళ్ళు మీరని కాదు, ఇన్ జనరల్గా చెప్తున్నా, మీరు డోంట్ టేక్ ఇట్ యూ యాజ్ పర్సనల్లీ. సర్వేశ్వర రెడ్డి బినామీ అయినా సరే ఇదే సర్వేశ్వర రెడ్డితో 8,000 ఎకరాలకి ఏ బాటలు పునాదులు పడ్డాయో ఒకసారి చెప్పండి. కానీ అక్కడ ప్రొటెస్ట్ వస్తుంది, మీరు గమనించండి. ఎందుకంటే ఆ ప్రొటెస్ట్ వల్ల ఇప్పుడు అతను దాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకు వదులుకుంటారు? అక్కడ 1000 ఎకరాలు మాగాణి, 1000 ఎకరాల్లో ఏమో పండ్ల తోటలు. అదే వదిలేండి, ఇది కన్సర్న్స్ ఓన్లీ అండ్ 8,000 ఇండోసోల్ అనేది మీకు మీరే చెప్పారు ఇంతకుముందు. 1000 acres లో ప్లాంట్కి ప్రాబ్లం లేదు, రిమైనింగ్ 8,000 acres ఏం చేసుకోబోతున్నారో వెనక్కి ఇస్తారు. ఇంకొక ఆప్షన్ ఉండదు సార్. రైతు ఉద్యమాలతో పెట్టుకుంటే ప్రధానమంత్రి గారికి క్షమాపణ చెప్పారు. అది వీళ్ళెంత డైరెక్ట్గా చెప్పచ్చు. మీకు ఇక్కడ ఒక విషయం, మీకు విషయం తెలుసా, 1000 acres విషయం తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా వాళ్ళకి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ఎవరు కూడా ఇండోసోల్ మీద మాట్లాడమాకండి. అదే మరి వాళ్ళు మాటపత్తి సరిపోద్ది. పిల్లి కూడా కళ్ళు మూసుకుని పాలు తాగుతుంది. వాళ్ళు ఎవరు మాట్లాడదు చెప్తాను సార్, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంది, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుని. తర్వాత ఏం చేస్తారు? చేయవలసిన పనులు చేస్తారు కదా. ఇప్పుడు వేడి పాలు పెట్టి మూతి కాల్చే కార్యక్రమం పెడతాడు, ఇంకోటి తలిపేసి 4 పీకడానికి చూస్తాడు. ఇలాంటివి ఉంటాయి. ముఖ్యంగా రైతుల విషయంలో ఇది చాలా సీరియస్ కన్సర్న్. ఇక్కడ అమరావతి కూడా గేమింగ్ స్టార్ట్ చేశారు, అండ్ ఇన్ ద సేమ్ చిన్నారు అక్కడ కూడా గేమ్ చేస్తే రైతు ఉద్యమాలకి నెలవేల్పు. మిర్చాడు దగ్గర మొదలెట్టి ఆయన పర్యటన ఏంటో, ఏం చేశారు, ఏం గమనించారో చెప్పి ఒకసారి చూద్దామండి. గుంటూరు మిర్చి యార్డుకి నేను వెళ్ళాను. రైతులకు తోడుగా సంఘీభావంగా మద్దతిస్తూ ఆ మిర్చి యార్డుకు పోయింది జగనే. అలా పోయినందుకు పోలీసును సహకరించద్దు అని చెప్పి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ గ్రహీత అయిన నాకు పోలీసును విడ్రా చేసినాడు. అంతటితో ఆగిపోలా. చంద్రబాబు ఆదేశాలతో ఆ రోజు ఒక్క పోలీసు కూడా సహకరించకపోగా తిరిగి మాపైనే కేసు పెట్టినారు. రైతులకు సంఘీభావం తెలిపినందుకు మాపైనే తిరిగి కేసులు. మళ్ళీ ఏప్రిల్ 8, ఫిబ్రవరి 19, మళ్ళీ ఏప్రిల్ 8, 2025 సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో రాఫ్తాడ్ నియోజకవర్గం. అక్కడి స్థానిక ఎమ్మెల్యే చేతిలో హత్యకు గురైన మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు కురుబలింగయ్య, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను రాఫ్తాడు వెళ్ళాను. హెలిప్యాడ్ వద్ద సరైన భద్రత లేదు. జనం తాకిడితో హెలిప్యాడ్ విండ్షీల్డ్ దెబ్బతినింది. తిరిగి మనపైనే తప్పుడు ప్రచారం చేశారు. చివరికి ఆ పైలట్ల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి వారిని కూడా విచారణ పేరుతో వేధించారు. జూన్ 11న ప్రకాశం జిల్లా పొదిలి ధర లేక ఇబ్బంది పడతా ఉన్న పొగాకు రైతులను వారికి సంఘీభావంగా పొదిలికి నేను పోయినా. పొగాకు రైతు హైగ్రేడు గత సంవత్సరం 360 రూపాయలుంటే ఏకంగా 220 రూపాయలకు పడిపోయింది. లో గ్రేడ్ గత ఏడాది అంటే నేటి సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉండగా 240 ఉంటే లో గ్రేడ్ అది 160కి పడిపోయింది. ఆ రైతులు తల్లడిల్లిపోతూ ఉంటే పరామర్శించేవాడు లేడు. వారికి సంఘీభావం తెలుపుతూ ఆ కార్యక్రమానికి నేను అటెండ్ అయితే 40-50 వేల మంది రైతులు సంఘీభావంగా వచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు 40 మందితో, ఆ 40 మందికి మళ్ళీ సెక్యూరిటీ 200 మంది పోలీసులు అన్నారు కదా. అంటే తనకు జనం వస్తున్నారు అంటే అది ఒకటి గమనించారు ఆయన. ఈ జైళ్ళకి వెళ్ళటం వీటన్నిటి మీద అయితే అప్రూవర్ ఉంది, ఎంతసేపు వెళ్ళటం పరామర్శ ఇది కాదు, మనం జనంతో కనెక్ట్ అవ్వాలనేది. ఆ స్ఫురణ ఆయన మాటలో కనిపించింది. ఏమంటారు? స్ఫురణ నేను అన్నగారు సార్, ఓవరాల్గా రైతు సమస్యలు ప్రజా సమస్యల మీద గలం వినిపించడం స్టార్ట్ చేశారు. దీనికన్నా ముందు ట్రూప్ ఛార్జీల మీద, విద్యుత్ ఛార్జీల మీద ఉద్యమం చేశారు కదా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. మధ్యలో ఎక్కడో గ్యాప్ వచ్చింది. బాగా గ్యాప్ అని కాదు, ఆయన 24 గంటలు ఆరోగ్యంతో ఉండాలని ఏమైనా ఉందా? హెల్త్ రిజర్వేషన్లు కూడా ఉండొచ్చు కదా. అండ్ ఇప్పుడున్న సినారియోలో మీరు ఏ రైతు సమస్య, మామిడిపళ్ళు రైతులు తీసుకోండి, పొగాకు రైతులు తీసుకోండి, మిర్చియాడ రైతులు ప్రభుత్వంలో కదలికి తీసుకొచ్చడం లేదా? తర్వాతే కదా ఉత్తరాలు రాశారు.
ఉత్తర ప్రత్యుత్తరాలు తదంతరమే జరిగాయి కదా. ఉత్తరాలు రాశారు. తర్వాత ఈయన వాహనాల కింద తలకాయలు, రోడ్ల మీద మామిడికాయలు తొక్కుంటూ వెళ్తున్నాడని కూడా అన్నారు. సార్ నేను మీరు కాదు సార్, రైతు కడుపు మండిన టమాటా రైతులు రోడ్ల మీద పోసినవి చూడలేదా? మామిడికాయ రైతుల ఆ పరిసర ప్రాంతాల్లో ఎలా బయట పోసి వెళ్ళినవి ఎన్ని వీడియోలు ఉన్నాయి దాని మీద. ఇవాళ వీళ్ళు అధినాయకులు వెళ్ళినప్పుడే పార్టీలోంచి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత చలనం వచ్చింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ప్రకటించిన తర్వాత తీవ్ర ఇదే వచ్చింది. దీనికన్నా ముందు కర్ణాటక ప్రభుత్వం చేసిన దాని మీద ఈ రోజుకి కూడా సమాధానం చెప్పకుండా దాన్ని ఈ తెపేల ఛానల్లో కూర్చోబెట్టి అది అబద్ధ ప్రచారం అని చెప్తున్నారు. వీళ్ళు కనీస ఇంగిత జ్ఞానాలు కూడా ఎక్కడో గాలికి వదిలేస్తున్నారు. సో ఏదైనా జగన్మోహన్ రెడ్డి తలకాయల కిందనే ఎత్తుకెళ్ళిపోయాడు లేదా మామిడికాయలు తొక్కించాడు, ఈ కట్టుకథలతో ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తారు, చేసుకోమనండి. కనిపించలేదా మీకు మామిడికాయలు తొక్కించుకుంటే వెళ్ళటం? మరి ఏం చేస్తారు సార్? రోడ్డు మీద దానికన్నా ముందు ట్రాక్టర్ వేసుకుని రైతు చేసిన పనికి మరి దాని వెనకాల వెళ్ళకుండా తుడుచుకుంటూ వెళ్తారు ఆయన? అంత టైం ఉందా? అది ఆయన చేయించాడనే కదా ఇలా అనేది. ఎందుకు చేయిస్తారు? ఎవరైనా చేయిస్తారా? ఆయన చేయించాడండి, అది కదా వాళ్ళు చెప్తే. సరే సార్, మీరు చేయించారని మీరు కూడా ఓటంగించి చెప్తే చేయించారని చెప్పాలంటే నేను చెప్పడానికి సిద్ధంగా లేను. ఆ రైతు తన నిరసన తెలియజేశాడు. దేనికి వెళ్ళాడు ఆయన చెప్పండి? మార్కెట్ యార్డ్లో మామిడికాయ రైతులకి తీవ్ర అన్యాయం జరుగుతుంది దాని దగ్గర నిరసన కార్యక్రమంలో వరి బేలు తగలబెట్టిన ఉదంతాలు ఉంటాయి. ఇలాగ మా టమాటా రైతులు నిరసన తెలియజేసి టమాటాలు రోడ్డు మీద పోసిన ఉదంతాలు ఉంటాయి. అలాగే మామిడికాయ రైతులు కూడా నిరసన తెలియజేస్తే అక్కడ విధ్వంసం పొగ బేలు తగలెట్టించాడు, ఇక్కడేమో ఆ మామిడి కాయలు ఎక్కించాడు. నేను ఒక మాట చెప్తాను. తెలంగాణ ఉద్యమంలో ఒక శ్రీకాంతాచార్య అనే వ్యక్తి తన స్వతంత్రంగా తాను దహించుకునేదాకా తెలంగాణ ఉద్యమానికి ఇంత తీవ్రత వచ్చిందా? శ్రీకాంతాచార్య దహన సంస్కారాలకి వెళ్ళిన వాళ్ళందరూ ఎందుకు మీరు ఆయన ఆపలేపారని మాట్లాడిన దానికి ఈరోజు అవమానాలు భరిస్తున్నారు కదా. సో ఉద్యమం, ఒక నిరసన అన్న కార్యక్రమాల్లో ఖచ్చితంగా సమ్ కన్సెన్సస్ ఉంటాయి. అవి వాటిని అడ్రస్ చేయడమే వాళ్ళ ప్రాథమిక ధ్యేయం. మీరు వాళ్ళ మామిడికాయలు తొక్కించడమే కనబడుతుంది. ప్రభుత్వంలో చలనం వచ్చిన ₹4 అనౌన్స్ చేసిన ఉదంతం ఎందుకు కనబట్టలే? కంపారిటివ్గా ₹16 కన్నా తక్కువ ఇచ్చింది ఎందుకు కనబట్టలే? రైట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. 2 ట్రాక్టర్ల మామిడికాయలతో ఇవాళ రైతులు పడుతున్న సమస్యలు మొత్తానికి అడ్రస్ చేసిన ఉదంతాన్ని మర్చిపోతే ఎట్లా? రైట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే జనంతో కనెక్ట్ అయితే జనం కూడా తన వైపు తిరుగుతారనే ఒక అండర్స్టాండింగ్, ఒక జ్ఞానం ఆయనకి స్ప్రైట్ తాగిన తర్వాత వచ్చినట్టు కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి. కరెక్ట్గా జనాంతో కనెక్ట్ అవ్వడానికి కావాల్సిన ప్రోగ్రామ్స్ అని ఆయన షాక్అవుట్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ హీ హాజ్ రైజ్డ్ ద మేజర్ కన్సర్న్ అబౌట్